చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పల్లవి వెళ్తుంది. పల్లవి కారులో అలా వచ్చి అవని దగ్గరికి అయితే వస్తుంది. అవని దగ్గరకు వచ్చి అవని పరిస్థితి చూసి ఇలా అంటూ ఉంటుంది, చూసావా నీకు కనీసం చిన్న నీడ కూడా లేకుండా నేను చేశాను, అలాగే ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి కూడా అలానే అవుతుంది, చూస్తూ ఉండు. ఇప్పుడు నీకు నా గురించి అర్థమైంది, ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చేస్తాను, నేనంటే ఏంటో నిరూపించుకుంటానని చెప్పి అంటుంది. అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి పల్లవి చెంప పగలగొడుతుంది. పల్లవి చెంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు అనుకుంటున్నది అన్నీ కూడా జరిగిపోతాయని నువ్వు అనుకుంటున్నావు అంతే, అంతకు మించి ఇంకేం కాదు, కానీ నేను నీ అంతు చూస్తాను అని అవని అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. నిన్ను ఎలాగైనా సరే ఇంట్లో నుండి వెళ్ళేలా చేస్తాను, నువ్వు వెళ్ళడానికి నాకు ఒక్క నిమిషం పట్టదు, అలాంటిది నేను నిన్ను ఎలాగైనా సరే బయటికి గంటేలా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పల్లవి ఇంటికి రాగానే శ్రీకర్ అయితే పల్లవిని పిలిచి, పల్లవి అవని వదిన రాయించిన డాక్యుమెంట్స్ నీ దగ్గరే ఉన్నాయి కదా, అవి ఇలా తెచ్చు అని చెప్పి అంటాడు. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయి, నా దగ్గర లేవు అని చెప్పి అంటుంది. లేదు పల్లవి నీ దగ్గరే ఉన్నాయి నాకు తెలుసు, మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ తెస్తావా లేదా అని చెప్పి శ్రీకర్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కమల్ వచ్చి, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అన్నయ్య అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ని అయితే చూపిస్తాడు. అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కమల్కి ఆ డాక్యుమెంట్స్ ఎలా దొరికాయి అని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.